పోలవరం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి కేంద్ర జలసంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్యాప్ 2లో దెబ్బతిన్న వాల్కు 6 మీటర్ల ఎగువన నిర్మాణం చేపట్టేందుకు అంగీకరించింది. T5 కాంక్రీట్ మిశ్రమం వైపే CWC మొగ్గు చూపింది. అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని సూచించింది. ఇబ్బందులకు రాష్ట్ర జలవనరుల శాఖ, మేఘా, బావర్ సంస్థలదే బాధ్యత అని స్పష్టం చేసింది కేంద్రం. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో 2016-2019 మధ్య నాటి చంద్రబాబు ప్రభుత్వం చారిత్రక తప్పిదం వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్కు 6 మీటర్ల ఎగువన సమాంతరంగా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి కేంద్ర జలసంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1.5 మీటర్ల మందంతో నిర్మించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ, ప్రధాన కాంట్రాక్టు సంస్థ మేఘా, సబ్ కాంట్రాక్టు సంస్థ బావర్ రూపొందించిన డిజైన్పై ఆమోద ముద్ర వేసింది. నిర్మాణంలో T16 రకంతో పోల్చితే T5 రకం కాంక్రీట్ మిశ్రమాన్ని వినియోగించడమే శ్రేయస్కరమని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ చేసిన ప్రతిపాదన వైపు CWC మొగ్గు చూపింది. అయితే డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో వినియోగించే కాంక్రీట్ మిశ్రమంపై ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం పటిష్టతపై 28 రోజుల పరీక్ష నివేదికల ఆధారంగా అంతర్జాతీయ నిపుణుల కమిటీ సూచన తీసుకోవాలి అని మెలికపెట్టింది. నిర్మాణ పనుల్లో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే వాటికి రాష్ట్ర జలవనరుల శాఖ, మేఘా, బావర్ సంస్థలే బాధ్యత వహించాలి అని తేల్చి చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం CWC డైరెక్టర్ రాకేష్ టొతేజా లేఖ రాశారు. కాంక్రీట్ మిశ్రమంపై అంతర్జాతీయ నిపుణుల కమిటీ అభిప్రాయం తీసుకుని 1-2 రోజుల్లో పనులు చేపట్టడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్కు సమాంతరంగా 6 మీటర్ల ఎగువన 89.09 మీటర్ల నుంచి 1485.69 మీటర్ల మధ్య 1396.6 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల మందంతో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం భారీ గ్రాబర్లు, ట్రెంచ్ కటర్ యంత్రాలతో భూమిని తవ్వుతూ ప్యానెళ్లను దించుతూ పోతారు. రాతిపొర తగిలే కనిష్టంగా 10 మీటర్లు, గరిష్టంగా 93.5 మీటర్ల వరకు ప్యానెళ్లను దించి ఆ ప్రదేశంలోకి బెంటనైట్ మిశ్రమాన్ని పంపుతారు. ఆ తర్వాత కాంక్రీట్ మిశ్రమాన్ని అధిక ఒత్తిడితో పంపుతారు. అప్పుడు బెంటనైట్ మిశ్రమం బయటకు వస్తుంది. కాంక్రీట్ మిశ్రమంతో కొంత బెంటనైట్ మిశ్రమం కలిపి ప్లాస్టిక్ కాంక్రీట్ గోడగా ఏర్పడుతుంది. అదే డయాఫ్రమ్ వాల్.